వార్తల్లోకి తిరిగి స్వాగతం. ఈ నెల 23వ తారీఖున స్థానిక మార్కెట్ సెంటర్లోని శ్రీ వెంకటేశ్వర విజ్ఞాన మందిరంలో స్టేజీ హిప్నాటిజం కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని ప్రముఖ సైకాలజిస్ట్ హెచ్ఆర్డి ట్రైనర్ కమలాకర్ తెలిపారు. నవ్యాంధ్ర నిర్మాణానికి యువతరాన్ని సిద్ధం చేసేందుకు మనిషిలోని అంతర్గత శక్తి పట్ల అవగాహన కల్పించి చైతన్యపరిచే విధంగా ఈ కార్యక్రమాన్ని రూపొందించామని అన్నారు. మూఢ నమ్మకాలను పారద్రోలి మానసికంగా శక్తి సాధించేందుకు హిప్నాటిజం ఎంతగానో ఉపయోగపడుతుందని ఈ సందర్భంగా ఆయన అభిప్రాయపడ్డారు. ఆయన స్ఫూర్తితో ఈ రంగంలోకి వచ్చిన నేను మూఢ నమ్మకాల నిర్మూలనకే కాకుండా తీవ్రవాదం, ఫ్యాక్షనిజం, అలాగే వరకట్నం, బాల్య వివాహాలు, బాల కార్మిక వ్యవస్థ, ఇటువంటి అనేక సామాజిక సమస్యలపై జనజాగృతం చేస్తూ సమస్యల పరిష్కార దిశగా మేము ఎన్నో కార్యక్రమాలు చేసాం. మేము చేసిన కృషి గుర్తింపుగానే నా శ్రీమతికి రాష్ట్రపతి అవార్డు కూడా లభించడం అనేది జరిగింది. అయితే ఈ సిరప్ కార్యక్రమంలో భాగంగా ఈ గుంటూరులో 23వ తేదీ సాయంత్రం 6:30 గంటలకి శ్రీ వెంకటేశ్వర విజ్ఞాన మందిరంలో స్టేజ్ హిప్నాటిజం ప్రోగ్రాం నిర్వహిస్తున్నాం. ఈ ప్రోగ్రాంలో మానసిక ఆరోగ్య రక్షణతో పాటు మానవ శక్తి సామర్థ్యాలపై మనుషులకు అవగాహన కలిగించే కార్యక్రమం ఇది. ఈ కార్యక్రమాన్ని చూడటానికి ఎటువంటి ప్రవేశ రుసుము ఉండదు. స్వచ్ఛందంగా కుటుంబ సమేతంగా అందరూ కూడా హాజరు కావచ్చు. అలాగే ఈ కార్యక్రమం మేము నిర్వహిస్తున్నందుకు ఎవరి దగ్గర ఎటువంటి డొనేషన్లు కానీ ఎటువంటి స్పాన్సర్ కానీ మేము తీసుకోలేదు. ఎందుకంటే నన్ను పెంచి పోషించిన జిల్లాలు ఈ 13 జిల్లాలు. అటువంటి మా ప్రజలు రాష్ట్ర విభజన నిరాశలో ఉన్నారు. గతంలో మద్రాసులు కోల్పోయాం, ఇప్పుడు హైదరాబాద్లో కోల్పోయాం. మద్రాసులు కోల్పోయి మనం ఉండగలిగాం, హైదరాబాద్లో కోల్పోయినా సరే మనం ఉండగలం అని ఒక భరోసాను కల్పిస్తూ ఇంతవరకు మనుషులు గుర్తించని అజ్ఞాత అంతర్గత శక్తిని పట్ల మనుషులకు అవగాహన కలిగించడం ద్వారా 30-40 ఏళ్లలో నిర్మించుకున్న హైదరాబాద్ని మన కేవలం 5 నుంచి 10 సంవత్సరాల్లోనే మన 13 జిల్లా అటువంటి అవసరం మనం 13 నగరాలు నిర్మించుకోగలమన్న ఒక ఉత్సాహాన్ని, ప్రోత్సాహాన్ని, భరోసాన్ని ఇచ్చేందుకు హిప్నోటిజం సైకాలజీ ఆధారంగా ఈ ప్రోగ్రాం నిర్వహిస్తున్నాం. ఈ ప్రోగ్రాంలో నాతో పాటు భారతదేశంలోని యంగెస్ట్ స్టేజ్ హిప్నోటిస్ట్ ఆఫ్ ఇండియాగా గుర్తింపు పొందుతున్న నా కుమార్తె హిప్నో సరోజరాయ్ చాలా కీలక పాత్ర వహిస్తుంది. అలాగే నా శ్రీమతి భారతదేశ తొలి మహిళా స్టేజ్ హిప్నోటిస్ట్ పుట్టింది ఈ జిల్లాలోనే. తన కోరిక మీద ఈ జిల్లాలో 10 ప్రోగ్రామ్స్ పైగా చేయాలని మేము నిర్ణయం తీసుకున్నాం. స్థానిక అరండల్పేటలోని బీజేపీ కార్యాలయంలో నేడు సెమీ క్రిస్మస్ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా నాయకులు జూపూడి రంగరాజు మాట్లాడుతూ సర్వధర్మ సమభావనే బీజేపీ సిద్ధాంతమని, కుల మతాలకు అతీతంగా భారతీయులందరూ ఒక్కటేనన్న భావంతో జీవనం సాగించాలన్నారు. కొన్ని రాజకీయ పార్టీలు తమ పార్టీని మతతత్వ పార్టీగా ప్రచారం చేయడంలో నిజం లేదన్నారు. అందరి మనోభావాలను గౌరవించడమే తమ లక్ష్యమని ఆయన అన్నారు. అర్బన్ జిల్లాలో ఈ రోజున సెమీ క్రిస్మస్ ఉత్సవాన్ని జరుపుకుంటున్నాం. భారతీయ జనతా పార్టీ ఎప్పుడు కూడా సంతుష్టీకరణ విధానానికి వ్యతిరేకం. అందుకని చెప్పి ఈ దేశంలో ఉండేటువంటి ముస్లిమ్స్, క్రిస్టియన్స్, జొరాస్ట్రియన్స్, పార్సీలు వీళ్ళందరూ కూడా భరతమాత ముద్దు బిడ్డలే. అందుకని చెప్పి బీజేపీ యొక్క మూల సిద్ధాంతం ఏదైతే ఉందో సర్వధర్మ సమభావన, దాన్ని దృష్టిలో ఉంచుకొని ఈ రోజున భారతీయ జనతా పార్టీ కార్యాలయంలో ఈ సెమీ క్రిస్మస్ జరుపుకుంటున్నాం. మేము క్రీస్తు యొక్క బోధనలు కూడా భారతీయ జనతా పార్టీ వ్యతిరేకం కాదు. ఖురాన్ చెప్పేటువంటి దానికి భారతీయ జనతా పార్టీ వ్యతిరేకం కాదు. గీత చెప్పిన, రామాయణం చెప్పిన దానికి వ్యతిరేకం కాదు. కానీ మమ్మల్ని చాలా కాలం బట్టి రాజకీయ పార్టీలు ఇది క్రిస్టియన్స్కి, ముస్లిమ్స్కి వ్యతిరేకమైనటువంటి ముద్ర వేశారు. భారతీయ జనతా పార్టీ ఒకటే చెప్తున్నటువంటిది, ఈ రోజున భారతదేశం అభివృద్ధి చెందాలనేట్టయితే కుల, మత, వర్గ విచక్షణ లేకుండా భరతమాత అభివృద్ధి చెందాలని చెప్పి కాంక్షతోటి ఈ రోజున సెమీ క్రిస్మస్ చేసుకుంటామని మనం చేస్తాం. స్థానిక గోరంట్లలోని హొసన్నా మందిర్ వద్ద క్రైస్తవులకు కేటాయించిన శ్మశాన స్థలాన్ని కబ్జాదారుల నుండి కాపాడాలని మాల మహానాడు నాయకులు చెన్నకేశవులు కోరారు. నగరంలో అధిక శాతం ఉన్న దళితులకు శ్మశానం లేకపోవడంతో నాటి కాంగ్రెస్ ప్రభుత్వం 11 ఎకరాల స్థలాన్ని కేటాయించిందని, అయితే కొందరు రియల్ ఎస్టేట్ మాఫియా వాళ్ళు ఈ స్థలాన్ని కబ్జా చేశారని అన్నారు. కొందరి ప్రజా ప్రతినిధులు వారికి అండగా నిలిచారని, ప్రభుత్వం స్పందించి కబ్జాదారులపై చర్యలు తీసుకోవాలని కోరారు. నగరంలో క్రైస్తవులు పాపులేషన్లో సగానికి పైగా దళిత బహుజనులు, దళిత క్రైస్తవులు నివసిస్తూ ఉన్నారు. దీనికి సరిపోతే శ్మశాన వాటిక లేక అల్లాడుతున్నటువంటి తరుణంలో ఆనాడు ఉన్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం హోసన్న మందిరం దగ్గర 11 ఎకరాలు కేటాయించింది. ఆ స్థలాన్ని
కబ్జా చేసేటువంటి కబ్జాదారులకు కొంతమంది రాష్ట్ర మంత్రులు వాళ్ళని అండదండలతో మాకు ఆ శ్మశాన వాటికను రాకుండా చేస్తున్నారు. కాబట్టి రాష్ట్ర ముఖ్యమంత్రి మంత్రివర్యులందరూ ముందుగా చర్చించి మాకు ఈ క్రిస్మస్ సందర్భంగా భవనాల కంటే కూడా ముందుగా చనిపోయినటువంటి శవాలని మరి పెట్టుకునేటువంటి శ్మశాన వాటికను ప్రకటించాలని చెప్పని మేము గుంటూరులో ఉన్న దళిత బహుజనులందరం రాష్ట్ర ప్రభుత్వానికి మరి అట్లానే రాష్ట్ర ముఖ్యమంత్రి గారిని కూడా డిమాండ్ చేస్తూ ఉన్నాం. భారతదేశంలో ఏ మంత్రి కూడా ఈ విధంగా ఎస్సీ ఎస్టీలను విభజించి పరిపాలించడం ఒక దళిత మంత్రిలో ఇంతవరకు నేను చూడలేదు. మరి అంబేద్కర్ వారసులు అని చెప్పి ప్రతి మీటింగ్లో ప్రతి చోట మరి వారసులని ఘనంగా చెప్పుకునే ఈ దళిత మంత్రులు, ఈ దళిత నాయకులు కానీ ఎస్సీ ఎస్టీ మానింగ్ కమిటీలో మా జాతికి సంబంధించి ఒక్క నెంబర్ కూడా ఇవ్వకుండా ఇంత దారుణంగా డాక్టర్ బాబా అంబేద్కర్ సాహెబ్ గారు అంబేద్కర్ రాసించిన రాజ్యాంగంలో చోటు అవకాశం కల్పించకుండా ఇంత దారుణంగా పరిపాలించినటువంటి మంత్రిని చూడటం అంటే ఫస్ట్ టైం ఇదే భారతదేశంలో చూడటం. కానీ మరి మా జాతికి ఎలాంటి హక్కులు వచ్చినా కూడా ఆయన కూడా గొంతు నొక్కి పరిపాలించినటువంటి మంత్రి ఇదే మొదటిసారి చూడటం అని ఏదైతే ఈ టీడీపీ ప్రభుత్వం అలాగే ఈ టీడీపీ దళిత మంత్రి అయినటువంటి రావుల కిషోర్ బాబు గారు చెబుతున్నది అబద్ధం అవాస్తవం అనేది మాల మహానాడు తరఫున మేము తెలియజేస్తున్నాం. గతంలో ఏదైతే కాంగ్రెస్ గవర్నమెంట్లో హుస్సేన్ మందిర్ దగ్గర 11 ఎకరాలు దళిత క్రైస్తవులకి బరెల్ గ్రౌండ్ కేటాయించడం జరిగింది. అది ఆయన నియోజకవర్గానికి సంబంధించినది. కానీ మున్సిపల్ నిధులతో దాన్ని ప్రహరీ గోడతో సహా నిర్మించినటువంటి ఆ భవనాన్ని నేటికి క్రైస్తవులకి దళిత క్రైస్తవులకి అండగా ఉపయోగించుకోవడానికి నిరుపయోగంగా తాళం వేసి ఉండటం జరిగింది. కనుక ఇప్పటికే 3 లక్షల పైసలుగా ఉన్నటువంటి దళిత క్రైస్తవులకి ఒక ఆనంద భవన్ తప్ప ఎక్కడా బరెల్ గ్రౌండ్ లేని దుస్థితి. అవన్నీ వదిలిపెట్టేసి ఈరోజు కొత్తగా దళిత క్రైస్తవులకి 10 కోట్లతో భవనాన్ని నిర్మిస్తున్నామని కేవలం దళిత క్రైస్తవులని ఓటుకి బేడు బ్యాంక్ రాజకీయాలు వినియోగించే విధంగా మంత్రి గారు మాట్లాడడం అవివేకం తెలియజేస్తున్నాను. స్థానిక అరండలపేటలోని వైఎస్ఆర్సీపీ కార్యాలయంలో నేడు సెమీ క్రిస్మస్ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆ పార్టీ నాయకులు మాట్లాడుతూ ప్రపంచ దేశాలకు శాంతి కరుణ బోధించిన మహానుభావుడు జీసస్ క్రైస్ట్ చూపిన మార్గంలో ప్రతి ఒక్కరూ నడవాలని అన్నారు. సర్వ మానవాళి సోదరభావంతో జీవనం సాగించాలని, అయితే దురదృష్టవశాత్తు నేటి పాలకులు ప్రజల మధ్య లేనిపోని అంతరాలు సృష్టిస్తున్నారని అన్నారు. పురస్కరించుకొని వైఎస్ఆర్ కాంగ్రెస్ ఆఫీస్లో మా నాయకులు అభిరెడ్డి గారి ఆధ్వర్యంలో క్రిస్మస్ వేడుకలు జరుపుకుంటూ ఈరోజు క్రిస్మస్ యొక్క కేకును కట్ చేయడం అనేటటువంటిది ఈ యొక్క ఆఫీస్లో జరుగుతూ ఉంది. హ్యాపీ క్రిస్మస్, హ్యాపీ క్రిస్మస్, మెరీ క్రిస్మస్, మెరీ క్రిస్మస్, హ్యాపీ క్రిస్మస్, హ్యాపీ హ్యాపీ క్రిస్మస్, మెరీ క్రిస్మస్. Joy to the world, the Lord. We wish you a Merry Christmas. We wish you a Happy Christmas and a Happy New Year. కాంగ్రెస్ పార్టీ నాయకురాలు శ్రీమతి సరోజ సుధ గారి ఆధ్వర్యంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా కార్యాలయంలో క్రిస్మస్ని పురస్కరించుకొని సెమీ క్రిస్మస్ వేడుకల్ని పెద్ద ఎత్తున ఈరోజు జరుపుకున్నటువంటి పరిస్థితులు. ఈ పరిస్థితుల్లో యేసు ప్రభు చెప్పినట్లుగా శాంతి, ప్రేమ, సమాధానం సమాజానికి కావాలా? పాలకులు కూడా వ్యక్తిగత కక్షలతోనో లేకపోతే పరిపాలన నిరంకుశంగానో నేతృత్వంగానో పరిపాలన చేస్తున్నటువంటి పరిపాలకుల మనసు కూడా ఆ యేసు ప్రభు మార్చాలని కోరుకుంటా ఉన్నాం. ఎందుకంటే ఈ మధ్యకాలంలో అసెంబ్లీ సమావేశాలు చూస్తూ ఉంటే నిజంగా చాలా బాధ కలుగుతున్నటువంటి పరిస్థితులు. వ్యక్తిగతంగా కక్షలతో, వ్యక్తిగతమైనటువంటి విధానాలతో ప్రజా సమస్యల్ని పక్కన పెట్టడమే కాకుండా దానికి సంబంధించి మహిళలని కూడా చూడకుండా రకరకాలుగా ఇవాళ వాళ్ళందరినీ కూడా ఇబ్బందులు పెడుతున్నటువంటి పరిస్థితులు కూడా చూస్తూ ఉన్నాం. ఇటువంటి పరిస్థితుల్లో ఈ రాష్ట్రం బాగుండాలా, ఈ దేశం బాగుండాలా అనేది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కోరుకుంటా ఉంది. క్రిస్మస్ వేడుకలను పురస్కరించుకొని 2015వ సంవత్సరం వైఎస్ఆర్ కాంగ్రెస్ ఆఫీసులో నాయకుడైనటువంటి అభిరెడ్డి గారి ఆధ్వర్యంలో జగన్మోహన్ రెడ్డి గారి మరి దీవెనలతో మేము ఈ ఆఫీస్లో క్రిస్మస్ వేడుకలు జరుపుకునేటటువంటి అవకాశం మాకు దయచేసినందుకు ఆ భగవంతుడికి మొట్టమొదటిగా కృతజ్ఞతలు. ఆఫీస్లో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి, మా నాయకులందరికీ కూడా నిన్న వందనాలు తెలియజేస్తూ ఉన్నాము. క్రిస్మస్ అంటే మనం ఒకటే తెలుసుకోవాలి. ఇక్కడ క్రిస్మస్ నాడు
ఎక్కడో ఉన్నటువంటి జ్ఞానులు ఖగోళ శాస్త్రజ్ఞులు వాళ్ళు ఆకాశం వైపే ఉంటాయి వాళ్ళ తలలు ఎప్పుడు కూడా. అలాంటి ఉన్నత స్థితిలో ఉన్నటువంటి ఆ మహారాజులు పశువుల పాకలో పుట్టినటువంటి ఆ దీనుడిగా పుట్టిన క్రీస్తును చూడటానికి తమ తలలో ఉంచి కిరీటాలు తీసి ప్రభు దగ్గరికి వచ్చారు. ఎక్కడో గొర్రెలను కాచుకునేటటువంటి గొర్రెల కాపర్లు చాలా పూర్ పీపుల్ వాళ్ళు కూడా పశువుల పాకలో పుట్టినటువంటి క్రీస్తును చూడడానికి వచ్చారు. అంటే దీని గురించి మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే గొప్ప పేద అనేటటువంటి తారతమ్యం లేకుండా ఎవరికైనా కూడా యూనివర్సల్ వెల్కమింగ్ క్రీస్తు ఇస్తున్నాడు. కాబట్టి మనమందరం మన తారతమ్యాలను, కులాలని, మతాలని, పార్టీలకు అతీతంగా మన భూమి మీద జన్మించాము కాబట్టి ఒకళ్ళకు ఉపయోగకరంగా, ఇతరులకు మాదిరికరంగా మనం చేసే ప్రతి పని పేదవాడికి గొప్పవాడికి కూడా అనుకూలమైనటువంటి పరిస్థితిలో ఉండే విధంగా మన రాజ్య పాలన ఉండాలని చెప్పి ఈ శుభ సందర్భంలో ప్రతి ఒక్కరికి కూడా క్రిస్మస్ సందర్భంగా తెలియజేస్తూ అరాచకాలు అరికట్టి న్యాయబద్ధమైనటువంటి పరిపాలన అందించేటటువంటి విధానంలో ప్రభుత్వం సాగాలని. క్యూటీవీ న్యూస్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొక్కసారి. రేపు జరగనున్న సెమీ క్రిస్మస్ వేడుకలలో పాల్గొననున్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. తులసి సీడ్స్ ఆధ్వర్యంలో ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు ఆల్ ఇన్ వన్ల పంపిణీ. ఈ నెల 26 నుండి ప్రారంభమవుతున్న ఐటా అండర్-12 టెన్నిస్ టోర్నమెంట్. ఇవి ఈరోజు విశేషాలు. మరిన్ని వార్తలతో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.